శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుటి వార్తల్లో మనకు సమాచారం చూసుకుంటే ఉద్యోగ సమాచారం మనకు ఈసీజీసీలో ప్రొవిషనరీ ఆఫీసర్ పోస్టులని రావడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోపల మనకు ప్రొవిషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్‌లు సమర్పించడానికి డిసెంబర్ 2 తారీఖు వరకు చివరి తేదీ ఇచ్చారు. పోస్టులు మొత్తం 30 ఉన్నాయి. మరి ప్రొవిషనరీ ఆఫీసర్ జనరల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్స్ పోస్టుల సంఖ్య మనకు జర్నలిస్ట్ 28 ఉన్నాయి. స్పెషలిస్ట్ 2 ఉన్నాయి. ఎలిజిబిలిటీ మాత్రము జర్నలిస్ట్ దానికి మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. రాజభాష పోస్టులో కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ కోర్సు మెజారిటీ సబ్జెక్టు తీసుకొని హిందీ అనువాదంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 50%, ఇతరులకు 60% మార్కులు ఉండాలి. ఇది ప్రధానంగా మనకు కనబడుతున్న వార్త. ఇది అదేవిధంగా మనకు మార్కుల విషయంలో కానీ, అదేవిధంగా అర్హతలు జనరల్ పోస్టులకు అర్హతలు వేరున్నాయి. అదేవిధంగా రాజ్యభాష పోస్టులకు అలాగా అర్హతలు ఉన్నాయి. వయో పరిమితి మాత్రం ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మీరు అదేవిధంగా మీరు ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు కూడా పొందవచ్చు. వయో పరిమితి మాత్రం 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 11న, లాస్ట్ డేట్ డిసెంబర్ 2న. అప్లికేషన్ ఫీజు మాత్రం ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు 175, జనరల్, ఓబీసీ 50, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నట్టు. ఇది ప్రొవిషనరీ ఆఫీసర్లు పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది. బోధన తర్వాత మనకు నెక్స్ట్ వార్త చూస్తుంటే బోధనేతర సిబ్బంది ఏతిబద్ధీకరణ అని రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్కారు బడుల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది ఏతుబద్ధీకరించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తుంది. మరి రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో కేవలం 4,164 మాత్రమే బోధనేతర సిబ్బంది ఉన్నారు. మరి ఆఫీస్ సబార్డినేట్లు 2,036 మంది, రికార్డ్ అసిస్టెంట్లు 900 మంది, జూనియర్ అసిస్టెంట్లు 1,174, సీనియర్ అసిస్టెంట్లు 31, స్వీపర్లు తదితర విభాగాలలో ఉన్నారు. మరి వీళ్ళని ఏతిబద్ధీకరించాలని మరి పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. అదేవిధంగా మనకు ఇంకో ప్రధాన వార్త సివిల్స్ 2025 మెయిన్స్ ఫలితాలు విడుదలని దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31వ తేదీ వరకు జరిగినటువంటి యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్స్ 2025 మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి. బుధవారం వెల్లడయ్యాయి. అందులో 2,736 మంది ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 150 మంది వరకు ఉండొచ్చని అంచనా. మరి గత ఏడాది ముఖాముఖికి ఎంపికైన అభ్యర్థులు రోల్ నెంబర్ మాత్రమే యూపీఎస్సీ విడుదల చేసేది. ఈసారి అభ్యర్థుల పేర్లకు ఇవ్వడం మొత్తం 979 ఖాళీలు భర్తీ చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. మొత్తం మార్కుల్లో మనకు ముఖాముఖి మార్కుల శాతం మనకు 13.50 మాత్రమే. మరి అయినా స్వల్ప తేడాతో అనేక మంది ఎంపిక అవుతుంటారు. కాబట్టి సివిల్ శిక్షణ నిపుణులు గోపాలకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఇది మరి సీఎం అభినందనలు. రాష్ట్రం నుంచి సివిల్ మెయిన్స్ ఫలితాలు విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యేందుకు మరో 1,00,000 ప్రోత్సాహం అందిస్తామని సీఎం గారు తెలిపారు. ఇది ప్రధానంగా వార్త మనకు. అదేవిధంగా 93 కేజీబీఓల్లో సిఓఈలో మనకు మెరిట్ ప్రాతిపదికన
ప్రవేశాలు అని రావడం జరిగింది. 93 కేజీబీవీలలో సిఓఈలో మనకు మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు మన రాష్ట్ర జాతీయ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అన్ని చోట్ల కూడా 243 కోట్లతో పూర్తి మౌలిక వసతులను మరి రాష్ట్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను బలోపేతంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే గురుకుల తరహాలని ఈ సంవత్సరం కూడా 93 కేజీబీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈగా మార్చింది. మరి వాటిలో ఇంటర్ విద్యార్థులు కొద్ది రోజులుగా జేఈ మెయిన్, నీట్, క్లాట్, సెట్లను కూడా ఫిజిక్స్ వాళ్ళ సంస్థ ద్వారా ఆన్లైన్ కోచింగ్లు ఇప్పిస్తున్నారు. ఇది మరి కేజీబీలను బలోపేతం చేయడానికి ఇది ప్రధాన ముఖ్యంగా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మనకు ఇంటర్న్షిప్ హైదరాబాద్లో వీసీ క్లౌడ్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో విమెన్స్ రీసెర్చ్ ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్లో కానీ చివరి తేదీ డిసెంబర్ 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు వెబ్సైట్ యొక్క లింక్ ఏఐ ఏజెంట్ డెవలప్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నైపుణ్యాలు మనకు స్టైఫండ్ కూడా 12,000 నుంచి 15,000 వరకు. జూనియర్ టెక్నికల్ ట్రైనర్ ఇక్కడ వెబ్సైట్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తిగా వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు మేనేజ్మెంట్ ట్రైనీలని మనకు బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్లో అస్సాం ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల మేనేజ్మెంట్ ట్రైనీల పోస్టులు మనకు భర్తీ దరఖాస్తులు కోరుతుంది. మేనేజ్మెంట్ ట్రైన్లు 16 పోస్టులు మనకు విభాగాల వారీగా డివైడ్ చేయండి. అర్హత మాత్రము సంబంధిత విభాగంలో మాత్రం బీఈ కానీ బీటెక్ కానీ పీజీ డిప్లొమా మాత్రం చేసి ఉండాలి. ఉద్యోగ అనుభవము సిఎంఏ మనకు డిప్లొమా ఉద్యోగ అనుభవం ఉండాలి. అదేవిధంగా 30 ఏళ్ళు వయోపరిమితి ఇచ్చిండ్రు. నవంబర్ 1, 2020 నాటికి మించకూడదు. 30 ఏళ్ళు మించకూడదు. ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూలతో మరి ఫీజు దరఖాస్తు 500 జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు ఫీజు, దివ్యాంగులకు లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మరి డిసెంబర్ 9 వరకు. ఈ పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అడ్రస్కు మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. రిలేషన్షిప్ మేనేజర్లు అని మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ముంబై ఒప్పంద ప్రాతిపదికన రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అదేవిధంగా మనకు రిలేషన్షిప్ మేనేజర్ 5 ఉన్నాయి. ఎంబీఏ మరియు ఎంఎస్ పీజీడి డిబిఎంతో పాటు పీజీ డిబిఏతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు కూడా ఇవ్వడం జరిగింది. 35 ఏళ్ళ 45 ఏళ్ళ మధ్యకు. అదే వివిధ కేటగిరీలకు మరి సడలింపు కూడా ఉంటుంది. అదే వయ పరిమితిలో దరఖాస్తు గడువు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఫీజు కూడా జనరల్ ఓబీసీ మాత్రము ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు డిసెంబర్ 13 వరకు ఇవ్వడం, డిసెంబర్ 1 వరకు ఇవ్వడంది. ఎంపిక మాత్రము ఇంటర్వ్యూతో వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు యంగ్ ప్రొఫెషనల్ అని సెంటర్ ఫర్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ న్యూఢిల్లీ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కూడా దరఖాస్తులు కోరుతుంది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 11 ఉన్నాయి. విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. విత్ బిజినెస్ అనలిటికల్, లీగల్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, అనలిటిక్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ సంబంధిత విభాగంలో కూడా మరి వీళ్ళు ఎక్కడ పోస్ట్ విభాగంలో గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమా, పీజీ, ఎంఎస్సి, మరి బీఎస్సీ, బీబీఏ ఈ తదితర ఇక్కడ ఇవ్వడమైంది. పూర్తి వివరాలు మరి ఏవి అర్హత అనేది ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వేతనం 50,000 నుంచి 60,000 వరకు. గరిష్ట పరిమితి మాత్రం 35 ఏళ్ళు మించకూడదు. పని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయంటే మనకు హైదరాబాద్, న్యూఢిల్లీ కానీ అహ్మదాబాద్, భోపాల్, గువాహటి, కోచిలో ఉన్నాయి. మనకు ఇక్కడ వేతనం కూడా 50,000 నుంచి 60,000 వరకు ఉంది. ఎంపిక విద్యార్థులు మాత్రం షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూతో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు డిసెంబర్ 25 వరకు ఇచ్చింది. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు పొందవచ్చు.
నీటు వరంగల్‌లో మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ వరంగల్ వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ప్రొఫెసర్‌లు 2 ఉన్నాయి. మరి అసోసియేట్ ప్రొఫెసర్‌లు మనకు 8 ఉన్నాయి. ప్రొఫెసర్ గ్రేడ్ 1 8 ఉన్నాయి. అసో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా గ్రేడ్ 2 కింద 27 ఉన్నాయి. మొత్తం అర్హత సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. ఒక్కొక్క కేటగిరీకు వయో పరిమితి ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఫీజు మాత్రం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రము 2000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వరకు రూ. 1000 ఇవ్వాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 12. మనకు ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూలో ఉంటుంది. వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చింది, చూసుకోండి. ఓకే. తర్వాత మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో గూడా మనకు ఉద్యోగాలు. న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మనకు 122 డిప్యూటీ మేనేజర్లు, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలను ప్రకటించింది. ఎంబీఆర్ఆర్‌లతో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా ఇక్కడ డిప్యూటీ మేనేజర్ అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు అర్హతలేముండాలి? వయసు 30 ఏళ్ల నుంచి పెంచకూడదు. దరఖాస్తు ఫీజు మాత్రము ఇట్లా ఇచ్చారు. మూల వేతనం ఇచ్చారు. ఇక్కడ పూర్తి ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు 27 వరకు ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ యొక్క లింక్ కూడా వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. వైద్య పీజీ డిప్లొమా కన్వీనర్ కోట జాబితా విడుదలని. మరి వైద్య పీజీ, డిగ్రీ, డిప్లొమా కన్వీనర్ కోట ప్రవేశాల్లో భాగంగా అర్హులైనటువంటి అభ్యర్థుల జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రూపొందించింది. ధృవపత్రాల పరిశీలనకు అనంతరం మరి మొత్తం 3047 మంది అర్హులైన అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఏమైనా అభ్యర్థులు ఉంటే స్వీకరిస్తామని తెలియపరచడం జరిగింది. మరి అదేవిధంగా మనకు సివిల్ ఇంటర్వ్యూకు 43 మంది అని ఎంపిక అని ఇవ్వడం జరిగింది. ఫలితాలు తెలంగాణ అభ్యర్థుల సత్తా. అందరూ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సహాయం పొందిన వారే. మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మరి అదేవిధంగా మనకు వారికి మరో 1,00,000 ప్రోత్సాహకం అందజేస్తామన్న అధికారులు. మరి ఈ ఎంపికైన విధానంలో మన సీఎం గారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2736 మంది క్వాలిఫైని కావడం జరిగింది. అదేవిధంగా మనకు మార్చి 18 నుంచి 10 పరీక్షలు. మరి నవంబరు మనకు రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలను మరి 2026 మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్ను ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18న తేదీనే ముగినున్నాయి కాబట్టి అదే తేదీ నుంచే 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కూడా మనకు వివిధ పోస్టుల భర్తీకి ఖాళీలని ఇవ్వడం జరిగింది. ఇందాక తెలియనిదే. అదే 10 ఫీజు గడువు పొడిగించండి అని వార్త రావడం జరిగింది. ప్రధానంగా ఈ వార్తలు. అదేవిధంగా అమ్మపాడే జోలపాట ఆరోగ్యానికి తోడుపెట్టని నూనెతో మారి జోలపాటతో ఉయ్యాలలో ఊపితే పిల్లలతో చురుకైన మెదడు అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఐఆర్ ఐఏఆర్ఐలో వాకిన్ ఇంటర్వ్యూ అని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కూడా మన ప్రాజెక్టు అసోసియేట్ గ్రేడ్ 2కు సంబంధించిన పోస్టుల భర్తీకి అప్లికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్ పాథాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ అండ్ బయాలజీలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. బేసిక్ సైన్సెస్తో పాటు సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమాన కోర్సు పోస్ట్ ఉండాలి. పారిశ్రామిక విద్యా సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మరి వివిధ సేవల్లో పరిశోధనలు కూడా అభివృద్ధి 2 ఏళ్ల అనుభవం ఉండాలి. వయ పరిమితి కూడా 35 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 7, లాస్ట్ డేట్ మాత్రం నవంబర్ 25 వరకు. మనకు సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అదనంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు కాబట్టి వాకన్ ఇంటర్వ్యూ అర్హత కలిగిన అభ్యర్థులు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు ఇక వెబ్సైట్ కూడా లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. విద్యార్థులు కోసం గూగుల్ ఏఐని మరి స్మార్ట్గా చదువుకోవడానికి 9 మార్గాలని మరి ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 132 రెసిడెంట్ పోస్టులు పూర్తిగా 132 వీరి అర్హత గూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు వెబ్‌సైట్ చివరి తేదీ మాత్రం ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా వేతనం నెలకు 67,700 45 ఏళ్ల వయస్సు. ఇక్కడ మనకు దరఖాస్తు చివరి తేదీ మనకు 13 వరకు ఇవ్వడం జరిగింది ఈ నెల. నాబార్డ్‌లో 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులని, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులని ఇక్కడ రానుంది. ఇక్కడ మనకు 91 పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. విభాగాలు, అదేవిధంగా మనకు పోస్టుల సంఖ్య ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిండు. దరఖాస్తులు కోరుతుంది కదా! పూర్తిగా పోస్ట్‌ని అనుసరించి వివిధ విభాగంలో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు ఉన్నారు. దీంతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా ఉంటుంది. మరి ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ ద్వారా మనం పంపించే దరఖాస్తు విధానం ఉంటుంది కాబట్టి, మరి దరఖాస్తు చివరి తేదీ మనకు ఈ నెల 30 వరకు ఇచ్చారు. ఇక్కడ పూర్తి వివరాలు వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది. అక్కడ వెళ్లి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా కెరీర్ డిజైన్ చేసుకుంటారని మరి డిజైన్ కోర్సులో కూడా ఉజ్వల భవిష్యత్తు అనే అహ్మదాబాద్‌లో ప్రవేశ ప్రక్రియ ఎన్ఐడిలో ఈ డిజైన్ విభాగంలో పలు బ్యాచిలర్, పీజీ కోర్సులు ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు. ఇది ప్రధానంగా మనకు నీట్, పీజీ కోర్సులు ఇవే అని రావడం జరిగింది. ఈ డిజైన్ పరీక్ష, పీజీ పరీక్ష ఇక్కడ ఎన్ని మార్కులుంటాయి, టోటల్ డీటెయిల్స్ వివరాలు ఇవ్వడం జరిగింది. మరి డిజైన్ బ్యాచిలర్ కోర్సులు ఏమున్నాయి, అదే నీట్ క్యాంపస్‌లు ఎక్కడెక్కడున్నాయి, అది ఎన్ని పోస్టులున్నాయి అనేది అర్హతలు, కెరీర్ అవకాశాలేమున్నాయి, ముఖ్యమైన సమాచారం ఇది ఆన్‌లైన్ ద్వారా మనము దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 1 వరకు ఇచ్చారు. దరఖాస్తు సవరణ మాత్రము డిసెంబర్ 2-4 వరకు ఇచ్చారు. మరి డీఐటీ ప్రిలిమ్స్ పరీక్ష కూడా డిసెంబర్ 21 వరకు, మెయిన్స్ పరీక్ష, డీఐటీ పరీక్ష తేదీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు వార్త రావడం జరిగింది. ఇక్కడ పూర్తి వివరాలను మీరు వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు పూర్తిగా పొందవచ్చు. ఇవి అన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నవి చదివినవే. ఆల్రెడీ మనకు ఈ పేస్‌లో తెలంగాణ మెయిన్స్‌లో తెలంగాణ అభ్యర్థుల సత్తా రాజు ఇది ఆల్రెడీ మనం చదివిన వార్త. బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్. దాదాపు 500 సీట్లకు 10 నుంచి కౌన్సెలింగ్ అని రావడం జరిగింది. అదేవిధంగా హ్మ్. ఈరోజుటి వార్తలు మరి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, ముఖ్యమైన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మరి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం గానీ, మరి వివిధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ సమాచారం, విద్యా ఉద్యోగ సమాచారం ఈ ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి, మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇది మీకు ముఖ్యంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ ఛానల్. ఓకే. మరి ఒకసారి అందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు.